మనకు ఇవాళ వెలుగు ఉండేలా చేసిన వ్యక్తి ఎవరు తెలిస్తే ఆశ్చర్యపడుతారు. అతన్ని స్కూల్లో మందబుద్ధి అన్న టైటిల్తో బయటకి పంపబడ్డాడు. కానీ అదే వ్యక్తి ప్రపంచాన్ని మార్చేశాడు. అతడే థామస్ అల్వా ఎడిసన్. బాల్యం ప్రారంభం. ఎడిసన్ 1847లో అమెరికాలో జన్మించాడు. చిన్నప్పుడు స్కూల్లో కాన్సంట్రేట్ చేయలేకపోయాడు. టీచర్లు అతడిని మూర్ఖుడిగా తిడతారు. ఒకరోజు అతడి తల్లి స్కూల్ నుండి తీసుకెళ్లి ఇంట్లోనే చదివించింది. ఆమె వల్లే ఎడిసన్లో క్యూరియాసిటీ మొదలైంది. విఫలతల శ్రేణి. ఎడిసన్ సైంటిస్ట్గా ప్రయోగాలు మొదలుపెట్టాడు. వేలసార్లు ఫెయిల్ అయ్యాడు. ఒకసారి ఆయన చెబుతాడు, నేను 1000 సార్లు ఫెయిల్ కాలేదు. వెలుగును వెలికితీయలేని 1000 మార్గాలను నేర్చుకున్నాను. విజయం వెలుతురు. చివరికి 1879లో ఎడిసన్ శాశ్వతంగా పనిచేసే లైట్ బల్బ్ను కనిపెట్టాడు. ఇది కేవలం సైన్స్ విజయం కాదు. అతడి జీవితం చెప్పింది, ఓటమి మనల్ని డిఫైన్ చేయదు. ఓటమికి మళ్లీ ఎదురు చెప్పే ధైర్యమే మన విజయానికి మార్గం. ఎడిసన్ కథ మనకు చెబుతోంది, ఒకరంటే గెలిచినవాళ్లు